అండ్ బేసిక్గా ఏంటంటే స్క్రీన్ ముందు ఇప్పుడు ఒక ఐశ్వర్య మామూలుగా చూస్తున్నప్పుడు అందరికి ఏముంటుంది, ఓకే షీఈ్ వెరీ లక్కీ, అసలు మామూలు కూడా కాదు, స్క్రీన్ మంచిగా మూవీస్లో యాక్ట్ చేస్తుంది అండ్ అందంగా బబ్లీగా ఉంటుంది అనుకుంటారు. బట్ దాని వెనక ఎన్నో ఎఫర్ట్స్ ఉంటాయి కదా, ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ చాలా ఒక థింగ్స్. అమ్మాయి బయటకు వచ్చి జాబ్ చేయాలంటేనే ఇట్స్ నాట్ ఈజీ. సి అబ్బాయిల్ని నేను తక్కువ ఏం చేయట్లేదు, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, బట్ అబ్బాయి కంటే అమ్మాయి ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్. యా ఎక్స్పెక్టేషన్స్ ముందు చెప్పినట్లు. సో యా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, అవన్నీ దాటుకుని రావాలి. యూ షుడ్ బి సో స్ట్రాంగ్. నువ్వు ఎంత ఇన్నర్గా చైల్డ్ అయినా సెన్సిటివ్ అయినా యూ షుడ్ బి స్ట్రాంగ్ అవుట్ సైడ్. సో ముఖం మీద చెప్పేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ థింగ్ అది దాచుకుని ఓ ఇలా అన్నారు అని స్టార్టింగ్ నేను కూడా బాధపడేదాన్ని, కానీ అరే ఆపర్చునిటీస్ ఎందుకు ఇట్లా వెళ్ళిపోతుంది, వేరే వేలోకి వెళ్ళిపోతుంది, ఐ షుడ్ స్టాప్ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ లేదు, వన్స్ దిగాము అంటే ఇంకా వెళ్ళాలంతే, అది ఫ్లోట్ అవుతూనే ఉండాలి కానీ ఎక్కడ స్టాప్ అవ్వద్దు అని అంతే. ఏంటి బేసిక్గా నీకు చాలా మూవీ ఆఫర్స్ వచ్చాయి, యా, కానీ కొన్ని సంఘటనల వల్ల ఆ మూవీ ఆఫర్స్ లైక్ అంటే ఆల్మోస్ట్ సైనింగ్ దాకా వచ్చి ఆగిపోయినాయి అని విన్నాను. ఎందుకంటావు? ఎందుకు అంటే ఎవరికి తెలియంది ఏం లేదు. సో దేర్ సమ్ థింగ్స్. అంటే ఆ థింగ్స్ ఏంటో అంటే ఉంటాయి, కొన్ని థింగ్స్ ఉంటాయి. వాటికి అంటే ఫైనాన్షియల్ గా మీరు అడిగిన మనీ ఇవ్వలేకపోతున్నారా? మనం మరి అంత డిమాండెడ్ కాదు కానీ, బట్ ఫ్యూ థింగ్స్ ఎవ్రీవన్ నోస్, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్పెక్ట్. yes, I don't want to use that word, but okay. yeah సో దానివల్ల అలా ఆగిపోతూ ఇక్కడే ఉండాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ హ్యాపీ. నేను ఏదైతే ఇప్పుడు చేస్తున్నానో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు. నిజంగానే అమెరికా వచ్చిన ఇంతమంది గుర్తుపడుతూ ఆ గుర్తింపు గెలుచుకోవడం అనేది చాలా టఫ్ పార్ట్, బట్ అది వచ్చేసింది. టు ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చేస్తే ఐశ్వర్యని, if they want to cast, they only need to cast for acting, not for any other things. అంతేనా? yes మేబీ ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చాక ఆపర్చునిటీస్ కూడా రాకపోవచ్చు. అమ్మో ఈ అమ్మాయిని కలిగితే ఇక్కడ ఏ ఇంటర్వ్యూలో ఏం చెప్తుందా అని. బట్ యా, బట్ వెరీ ఎనీవే ఇప్పుడు వాళ్ళకి వెళ్ళినా కూడా అదే చెప్తారు కామన్. సి అలానే అనట్లేదు నేను, అలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అలాగే జెన్యూన్ గా చేసినవి కూడా ఉన్నాయి. సో జెన్యూన్ ఆఫర్స్ కూడా ఉంటాయి, అవి నేను పిక్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి. సో ప్రెటీ మచ్ ఇప్పుడు ఆ ఒకటి అడకలో కెమెరాలు చేసినట్టున్నావు కదా. ఐఎమ్ హ్యాపీ, సూపర్ హ్యాపీ.